ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు వెజిటేబుల్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలి అండ్ ఫ్రిడ్జ్ టూర్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. మనం వెజిటేబుల్స్ తెస్తాం కదా, దానికి సపరేట్ చేసుకోవాలన్నమాట. సపరేట్ చేసుకొని ఇలా ఆర్గనైజర్స్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటిల్లోని వేసుకోవాలన్నమాట. నేను ఆర్గనైజింగ్ బాక్సెస్ కొన్ని అమెజాన్లో కూడా తీసుకున్నాను. మీరు చెక్ చేయండి. ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ బాక్సెస్ అని అంటే వస్తాయన్నమాట. మీ బడ్జెట్లో ఉంటాయి. ఫ్రిడ్జ్ కూడా నీట్గా కనిపిస్తుంది మనకి. ఇలా ఆర్గనైజింగ్ బాక్సెస్లో మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇది మా ఫ్రిడ్జ్ వచ్చేసి శాంసంగ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. నేనైతే ఈ ఫ్రిడ్జ్ని ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. దాన్ని సపరేట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. కరివేపాకు, కొత్తిమీర అయితే ఐస్ క్రీమ్ బాక్స్ ఉంటాయి కదా, వాటిలోని టిష్యూ వేసి అలా వేసుకుంటాను అనమాట. కరివేపాకు, కొత్తిమీర బాక్సెస్లో వేసుకుంటాను. కింద టిష్యూ అయితే వాటర్ ఉంటుంది కదా, ఎక్సెస్ వాటర్ ఉంటే అది తీసుకుంటుంది అనమాట. అలా అయితే బాగుంటుంది. 1 వీక్ వరకు ఉంటుంది. 1 వీక్కి సరిపోతాయి వెజిటేబుల్స్ అని. అండ్ ఇంకా మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ని లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను నేను. మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. నేను ఇలా మసాలా పొడి ఇవన్నీ పొడులు అయితే ఇటు పక్క నేను హనీ బాటిల్స్లో వేసుకుంటాను. హనీ ఒకటి, ఇంకా పాప్కార్న్ ప్యాకెట్స్ ఇవన్నీ నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను అనమాట. అండ్ సాస్, టమాటా కెచప్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది బ్లాక్ కరెంట్ క్రష్ అండ్ స్ట్రాబెర్రీ క్రష్ అనమాట. ఇది మనం మామూలుగా వాటర్లో అయినా కలుపుకోవచ్చు అండ్ డ్రింక్లో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. లోనే చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అవి పెడతానమాట. టమాటా కెచప్ ఇవన్నీ ఉంటాయి. వెజిటేబుల్స్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇంకా ఫ్రిడ్జ్ టూర్ అయితే ఇలా ఉంది అనమాట. నేను ఫ్రిడ్జ్ని ఇలా ఆర్గనైజ్ చేశాను. మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Bye friends.